జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ కుటుంబ భవిష్యత్తు బావుండాలని ఆ నారాయణుణ్ణి ఎల్లప్పుడూ కోరుకునేవాణ్ణి. ఆయన మీద నమ్మకంతోనే ఇప్పుడు చెప్తున్నాను. ఈ వంశం నిర్వంశం కాకూడదని, తరతరాలు వెలిగిపోవాలని దశరథరామయ్య ఎన్నో కలలు కన్నాడు. ఆ కలలు నిజమై వైదేహి కడుపు పండింది. కాని ఆ పిండం వరమా శాపమా? కుటుంబానికి వారసులంటే ఎవరైనా వరమే అనుకుంటారు. కానీ గ్యాప్ ఇచ్చాడేంటి? ఛా, అమ్మా అన్నయ్య ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఏమైంది దేవాంశ్ బాబు, సమస్య ఏంటి? మిమ్మల్ని ఇక్కడ బంధించి గురువుగారితో మా బిడ్డ గురించి తప్పుగా భవిష్యవాణి చెప్పించాలని చూస్తున్నారు. మీరు క్షేమంగా ఉన్నారని గురువుగారికి తెలియాలి. నేను కొలిచే అమ్మవారి కుంకుమ నుదుటనుండగా నా నాలుక అబద్ధం ఎలా చెప్పగలుగుతుంది? చెప్పండి గురువుగారు, సగం చెప్పి ఆపేశారేంటి? వారసులందరూ వరవనుకుంటారు, కానీ ఏంటో చెప్పండి. ఏంటో చెప్పండి గురువుగారు. చెప్తాను. అందరి కళ్ళు తెరుచుకునేలా, కనువిప్పు కలిగేలా ఆ మహాదేవుని ఆశిష్యులతో జరగబోయేదంతా పూసగుచ్చినట్టు చెప్తాను. అలాగే చెప్పండి గురుగారు. మీరేం చెప్పినా అదే ఆచరిస్తాం. ఆచరించాలి, లేకపోతే ఆయుషుండదు. వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డ శాపం కాదు, ఆ మహాదేవుని మహోత్కృష్టమైన వరం. ఆ కైలాసనాథుడే కంకణం కట్టుకుని ఈ ఇంట పండిస్తున్న 9 నెలల పంట. ఏంటి గురువుగారు మీరనేది? ఇది అక్షర సత్యం. వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేసి బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. ఇప్పటికైనా ఇదే నిజమని నమ్మండి. చాలు గురువుగారు. ఇన్నాళ్లుగా నా బిడ్డ మీదున్న అనుమానాలు, అపోహలు అన్నీ తొలగించారు. ఇది చాలు ఈ జన్మకి. నా వారసత్వం తల్లి, నేనుండగా ఎలా నిందపడనిస్తాను? మీ మాటతో మనసులో ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి గురువుగారు. ఇక నుంచి బిడ్డని వరంలాగే చూసుకుంటాం. గురువుగారు చెప్పింది విన్నారు కదా. ఇంకెవ్వరూ ఎప్పుడు బిడ్డ గురించి తప్పుగా మాట్లాడకండి. ఆపు బామ్మ. మరి గుళ్ళో శివసాధువు బిడ్డ శాపం ఇల్లే తుడిచిపెట్టుకుపోతుందని చెప్పారే, మరి మీరు వరమని ఎలా అంటారు? వరమేరా? బుద్ధి లేనివారు, జ్ఞానహీనులు,
స్వార్థపరులు చెప్పే మాటలివి. ఆ బిడ్డ వరమే, శాపం కాదు. తరతరాల చరిత్రని తిరగరాయబోతోంది. ఒక రాణి రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టబోతోంది. ఇంకెవరైనా శాపమని పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్ళ శిరస్సు పగిలిపోతుంది. ఇదేంటి రాజగురువులో భయం పోయి ఇంత ధైర్యంగా చెప్తున్నాడు? శిష్యుల గురించి మర్చిపోయాడా ఏంటి? అది కాదు గురువుగారు. మాట్లాడకు. ఆ బిడ్డ గురించి తప్పుగా ఆలోచించినా, వాళ్ళకి ఏ కీడు తలపెట్టాలని చూసినా వాళ్ళకి ఆయువు మూడినట్టే. పంచభూతాలే పగపట్టి వాళ్ళ పతనాన్ని శాసిస్తాయి. అర్థమైందా? అర్థమైంది గురువుగారు. మీరింత గట్టిగా చెప్పాక అర్థం కాకుండా ఎలా ఉంటుంది? ఇంకెవ్వరూ బిడ్డ గురించి తప్పుగా ఆలోచించరు. ఒకళ్ళు చెప్పుడు మాటలు విని నేను తప్పుగా ఆలోచించాను. బిడ్డనే అంతం చేయాలని చూశాను. తర్వాత అర్థమయ్యాక లోపల ఏదో సందేహం. ఇప్పుడు మీరు రాకపోయుంటే ఇంకా లేనిపోని సందేహాలతో మనశ్శాంతి లేకుండా బ్రతకాల్సొచ్చేది. మీ రాక పెద్ద వరమైంది గురువుగారు. అసలు తెలిసో తెలియకో ఇప్పటివరకు తప్పులు చేశారు. ఇక ముందు అలా జరగకూడదు. ఈసారి క్షమాపణలుండవు. అర్థమైందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.